దేవుని బిడ్డలారా, కన్నీళ్లకు దేవుని దగ్గర కన్నీళ్లు గారితే ఎంతో విలువ, చాలా విలువ. దానంత విలువ దేవుని దగ్గర ఏది కూడా లేదు. నీ పాపములను గ్రహించి, నీ దోషములను గ్రహించి నువ్వు కన్నీళ్లు కార్చినట్టయితే దేవుడు వెంటనే మరి నీ వైపు తిరిగి వెంటనే జవాబిస్తాడు. హిజ్కియా మహారాజు 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో చదివినట్టయితే అక్కడ హిజ్కియా మహారాజుకి ఏమంటాడంటే, నువ్వు నీళ్లు చక్కబెట్టుకుని బ్రతుకవు, మరణకరమైన రోగం నీకు కలుగుతుంది అన్నప్పుడు వెంటనే గోడ తట్టు ముఖం దింపి లెక్కలేని కన్నీళ్లు కార్చినప్పుడు 10 నిమిషాలు అయిందో లేదో దేవుడు వెంటనే జవాబిచ్చిండు. ఆయనకు మళ్ళీ ఆయుష్ పొడిగించిండు. ఆయనకు అసురుడే రాజు చేతిలో పడకుండా నేను కాపాడుతానన్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటిగా మీరు కన్నీళ్లు కార్చండి. ఎవరైనా సరే, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, కన్నీళ్లకు గొప్ప విలువ ఉన్నది దేవుని దగ్గర. కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు మన దేవుడు.